హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిరియాల రసం పెట్టుకుందాం. సో దానికి కావాల్సిన ఎల్లుల్లిపాయలు, మిరియాలు, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక మీడియం సైజు టమాటాలు ఒక 2-3, అలాగే ఒక స్పూన్ వచ్చి జీలకర్ర, అలాగే ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు మనం ముందుగా నానబెట్టుకొని ఇవన్నీ కలిపి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చారు పెట్టుకునే దాంట్లో కళాయిలో మొత్తం అంతా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కళాయిలో వేసేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు రసం అనేది కావాలో మనం పెట్టుకున్న దాన్ని బట్టి అంత క్వాంటిటీలో రసం అనేది మనం పెట్టుకోవాలి. సో అది చిన్న తప్పేలా కాబట్టి చిన్న తప్పేలా అనేది. సో దాన్ని కళాయ కాదు, చిన్న ఏమో అంటారు దీన్ని. సో నేనైతే తప్పేలైనా చిన్న తప్పేలా ఒక పొట్టి చెప్పింది కదండి, మరి చిన్న తప్పేలలో మేము చారు మిరియాల చారు పెట్టాము. సో నేనైతే దీని నిండా వేసుకున్నాను. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం ఇప్పుడు మనం కొంచెం పసుపు, అలాగే మనకి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం వేసుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్నాక కరివేపాకు మన దగ్గర రొమ్మల టైప్ ఉన్నా లేత రొమ్మల టైప్ ఉన్నా కూడా వేసుకుంటే బాగుంటుంది. రొమ్మలా వేసేస్తే బాగుంటుంది. సో నేను కరివేపాకు ఆకులు వేసుకున్నాను. ఇలా కరివేపాకు వేసుకొని దీన్ని మనం బాగా మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత అయ్యో అన్నం పొంగి పడుతుంది, పొంగే కదా. ఓకే ఏం కాదు. ఓకే, సో ఇలా కొత్తిమీర కరివేపాకు వేసాక కొంచెం కలిపేసుకున్నాక మనం మూత పెట్టుకోవచ్చు. సో మూత పెట్టి కొంచెం మరగబెట్టుకోవాలి. ఇలా మరగిపోయిన తర్వాత తాలింపు చూసారు కదా, బాగా మరిగిపోయింది. సో నేను తాలింపు కూడా పెట్టేస్తున్నాను. తాలింపు నేను పెద్దగా ఏం పెట్టలేదు. ఒక 2 ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసి తాలింపు వేసేస్తాను. కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. సో ఇలా తాలింపు వేసేసి నేను పోపు అనేది పెట్టేస్తాను. తర్వాత వేడి అల్లం చారు అయితే రెడీ అయిపోతుంది. సో పిల్లలకి ఇలా వేడి వెదర్ బాగాలేనప్పుడు వేడిగా ఇలా మిరియాల చారు పెడితే చాలా ఇష్టంగా తింటారు. దగ్గు లాంటివి కూడా రావటం, కొంచెం దగ్గది కూడా రాకుండా మనకి ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మా వీడియోలు కూడా ఫాలో అవ్వండి.
ఇలా బాగా వేగిపోయిన తర్వాత చారులో అన్నది తిరగబెట్టుకోవాలి. సో ఇలా చారుకి తాలింపు పెట్టుకొని